నారాయణపేట జిల్లా మక్తల్లో మరణించిన బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కుటుంబాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ బెదిరింపులే కారణమని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని విమర్శించారు. ఇలాంటి రాజకీయాలు తగవని హెచ్చరించారు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నాయకులు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో అందరినీ బెదిరింపులు చేయడం, అభ్యర్థులను బెదిరింపులు చేయడము, మహిళా అభ్యర్థుల దగ్గర భర్తలను, యువకులు పోటీ చేసిన దగ్గర తల్లిదండ్రులను పిలిపించి బెదిరించడము, పోలీస్ స్టేషన్లకు పిలిపించడము, కేసులు పెడతామని చెప్పడము, అయినాక మీకున్నటువంటి పేద కుటుంబాలైతే, మధ్యతరగతి కుటుంబాలైతే రేషన్ కార్డు తొలగిస్తామని చెప్పడము, లేక మీరు విడ్రా చేసుకుంటే మీకు ఇల్లు ఇస్తామని చెప్పడము, ఈ రకంగా అనేక రకాలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని చెప్పడము, వినకపోతే నువ్వు గెలిచినాక ఎట్లా ఉంటావో చూస్తా, ఈ రకంగా అభ్యర్థులనే కాదు పార్టీ కార్యకర్తలను కూడా అనేక ప్రాంతాల్లో బెదిరించేటువంటి కార్యం. మరి బీజేపీని అభ్యర్థిని బెదిరించడం ద్వారా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఈ రకంగా జరగడము, ముఖ్యమంత్రి గారి ఇష్టారాజ్యంగా ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ఈ వార్డులో ఉన్నటువంటి మా మహాదేవ్ వరకు కూడా అందరినీ బెదిరించడము, మరి ఇది ఏ రకంగా దారి తీస్తుందో మనం చూసాం. ఈ సంఘటన చాలా దురదృష్టకరము. ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడం ఎవరికీ శోభ తీసుకురాదు. రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే తెలంగాణలో మొదలు కాలే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. గెలుపు ఓటమిలు అనేటువంటి సహజం, కానీ ఈ రకంగా ప్రణాళిక తీసుకునేటువంటి పరిస్థితికి రాజకీయ